ఆ బజారోళ్ళు కొన్ని సంవత్సరాలు చర్చికి వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని తిడతా ఉంటారు. యాడొచ్చింది ఈ గుంపు, యాడొచ్చింది ఈ మంద, ఆదివారం వస్తే చాలు వస్తా ఉంటారు పొలోమని అని తిడతా ఉండేవాళ్ళు వాళ్ళు. మనోళ్ళు ఆ తిట్లన్నీ తిని నవ్వుకుంటా ఇట్లా అంటున్నారన్నా అనేవాళ్ళు. అప్పుడప్పుడు దేవుని నిమిత్తమేగా పడదాం. తిట్టనిచ్చాడు. నేను స్పష్టంగా డైరీ దేవుని ముందు పెట్టి ప్రార్థన చేశాను. ఒకేసారి ఓపెన్ చేశాడు. మందిరం దగ్గర నుంచి బైపాస్ రోడ్డుకి మనకు సొంత రోడ్డు ఇచ్చేశాడు. చర్చికి దారి సమస్య ఉంది, మన మందిరానికి అక్కడ దారి సమస్య ఉంటే దాన్ని కూడా డైరీలో రాసి దేవుని ముందు ఉంచితే దారులు అడ్డగించే బజారులతో పని లేకుండా మనకి సొంతంగా ఒక బజారే వేసాడు దేవుడు. పెద్ద బజార్ వేసాడు. అవేమో 12, 14, 15 అడుగుల బజార్లు, మనకి ఏకంగా 40 అడుగుల బజార్ వేసాడు. బైపాస్ నుంచి మందిరం కాడికి ఇక మొత్తం మందే బజార్ మొత్తం. ఆ బజారోళ్ళు కొన్ని సంవత్సరాలు చర్చికి వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని తిడతా ఉంటారు. యాడొచ్చింది ఈ గుంపు, యాడొచ్చింది ఈ మంద, ఆదివారం వస్తే చాలు వస్తా ఉంటారు పొలోమని అని తిడతా ఉండేవాళ్ళు వాళ్ళు. మనోళ్ళు ఆ తిట్లన్నీ తిని నవ్వుకుంటా ఇట్లా అంటున్నారన్నా అనేవాళ్ళు. అప్పుడప్పుడు దేవుని నిమిత్తమేగా పడదాం. తిట్టనిచ్చాడు. నేను స్పష్టంగా డైరీ దేవుని ముందు పెట్టి ప్రార్థన చేశాను. ఒకేసారి ఓపెన్ చేశాడు. మందిరం దగ్గర నుంచి బైపాస్ రోడ్డుకి మనకు సొంత రోడ్డు ఇచ్చేశాడు. ఇక తిరగండి, ఎంతసేపు తిరుగుతారు మీ ఇష్టం. రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం పొద్దున తెంపు లేకుండా తిరగండి, ఇచ్చేశాడు. నేను అనుభవించి చెబుతున్నాను. ఏ విషయమైనా నేను అప్పచెప్పటమే నా పని. నాకు తెలుసు చేస్తాడని. ఇంకా మామూలుగా చేయడు. నేను అడిగేది 5 రూపాయలే. 5 రూపాయలు అడుగుతాను, ఓ 10 ఇస్తాడులే అనుకుంటా. అడిగింది 5, ఇస్తాడని ఊహించింది 10. ఆయన 50,000 రెడీ చేసి పెడతాడు. నేను ఎచ్చులకి చెప్పట్లా, అనుభవంతో చెబుతున్నా. అందుకే అడిగే వాటికంటే ఊహించే వాటికంటే మరి ఊరకబాడే అనుకున్నారా? అనుభవం. ఏది నిన్ను కోరాలో నా బతుకంత 5 రూపాయల మీదే ఉంటుంది. ఆయన 5 లక్షల కోసం ఆలోచిస్తాడు ఇద్దామని. కాబట్టి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు, కానీ తక్కువ మాత్రం వేయడు. గ్యారంటీ. హ్యాపీయా? ఎందుకంటే భూమి మీద ఉన్నంత వరకు బతకాలి కదా. ఏం చేద్దాం, ఈ శరీరం మన గొడవంతా అదేగా. అందుకు ఇస్తాడు. ఇంతకంటే శ్రేష్టమైన ఆత్మీయ జీవితం, దాని విషయంలో కూడా మనకు సాయం చేస్తాడు. ఓకేనా? సరే, నేను మీకు 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లోంచి మీకు కొన్ని ఆధారాలు చూపించి మాట్లాడతాను. మైక్ స్టాండ్కి ఈ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇది పెట్టుకొని మాట్లాడుతున్నా. దీనికి ఆధారం ఏంటి? స్టాండు. ఓకేనా? ఈ గ్లాసు మీద ఈ మూత ఉంది. ఈ మూతకు ఆధారం ఏంది? ఓకేనా? రైట్. నా చేతిలో బైబిల్ ఉంది. దీనికి ఆధారం ఏంది? చేయనా? రైట్. ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఒక కొమ్మ ఉంది. పక్షి రివ్వున ఎగురొచ్చి ఆ కొమ్మ మీద వాలింది. ఇప్పుడు ఆ పక్షికి ఆధారం ఏంది? దేన్ని ఆధారం చేసుకొని ఆ కొమ్మ బతికిద్ది? ఆ చెట్టు బతికిద్ది, ఆ పక్షి బతికిద్ది? ఆ కొమ్మను ఆధారం చేసుకొని ఆ కొమ్మ మీద అది ఉంటుంది కదా. కొమ్మనే కదా ఆధారం చేసుకుంటుంది. మైక్ ఆధారం ఏంది? ఈ మూతకు ఆధారం ఏంది? నా షర్ట్కి ఆధారం ఏంది? నా బాడీ. ఓకే, రైట్. నా బైబిల్కి ఆధారం ఏంది? ఓకే, ఎగురు వచ్చిన పక్షికి ఆధారం ఏంటి? ఇప్పుడు కొమ్మను ఆధారం చేసుకొని ఉంటుంది కదా. ఎంతమంది ఒప్పుకుంటారు? డౌట్ లేదుగా.
నేను అంటాను కాదు అని. కాదు అని. సహజంగా మనం అనుకునేది ఏంటంటే, మరి పక్షి కొమ్మ మీద వాలినప్పుడు కొమ్మనే కదా ఆధారం చేసుకుంటుంది అని మనం సహజంగా అనుకుంటాం. ఆన్సర్ కూడా అదే ఇస్తాం. కానీ అక్కడ ఒక చిన్న మెలిక ఉంది. పక్షి ఇబ్బంది లేనంత వరకే కొమ్మను ఆధారం చేసుకుంటుంది. దానికి ఇబ్బంది ఎదురైనప్పుడు కొమ్మని కాదు, దాని రెక్కలను ఆధారం చేసుకుంటుంది. అర్థమైందా? టోటల్గా పక్షి కొమ్మ మీద వాలిన, చెట్టు మీద వాలిన, పక్షి ఆధారం చేసుకునేది మాత్రం దాని రెక్కలనే. ఈ చిన్న మాటలో జీవితానికి సరిపోయిన పాఠం ఉంది. ఇది చాలా చిన్న మాట, కానీ దీనికి జీవితానికి సరిపోయిన మాట ఉంది. జీవితానికి సరిపోయిన పాఠం ఉంది. మనం ఈ లోకంలో జీవిస్తున్న ఈ జీవితంలో మన భూమి మీద జీవితానికి, చచ్చాక పరలోకం పోవటానికి కూడా రకరకాల ఆధారాలు వెతుక్కున్నాం. బాగా వినండి, రకరకాల ఆధారాలు. ముఖ్యంగా ఈ భూమి మీద జీవితం ఒక 70-80 ఏళ్ళు తర్వాత ఎలాంటి వాళ్ళు కూడా చావాల్సిందే. ఒక 90-100, కనీసం 100 లోపు వెళ్ళిపోతాం. చూస్తానే 30-40-50-60-70, కొంతమందికి 20 దాటొస్తూ ఉన్నాయి. ఒక రోజు గడిచిపోయింది అంటే లైఫ్లో ఒక రోజు క్లోజ్ అయిపోయింది, ఇంకా రాదు మళ్ళీ అది. కాబట్టి మనం ఉండేది కొద్ది రోజులు. తర్వాత మనం శాశ్వతంగా జీవించే లోకం ఒకటి ఉంది. అది నరకమైన కావచ్చు, పరలోకమైన కావచ్చు. కానీ ప్రతి మనిషికి స్పర్శ ఉంది. ఏదో ఒకనాడు నేను చచ్చిపోతాను. ముఖ్యంగా మామూలుగా రాకపోయినా తనతో కూడా ఉన్నవాళ్ళు ఎవరైనా కన్ను మూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చింది. మొన్న వాడు పోయాడు, ఇప్పుడు ఈడు పోయాడు, రేపు నేనేమో, ఎవడుంటాడో ఎవడు పోతాడో, ఏంది వింతగా మాయమవుతున్నారు, పోయినోడు మళ్ళీ కనపట్టలేదు అనుకుంటా అప్పుడన్నా ఆలోచిస్తా. నేను అంటున్నాను, నీ ఆలోచన కరెక్టే, నీ ఉద్దేశం కరెక్టే. ఏదో ఒక రోజు నువ్వు వెళ్ళేది ఖాయం. నువ్వు ఎంత బలవంతుడివైనా, ఎంత చమత్కారివైనా, ఆటగాడివైనా, నీటిగాడివైనా, కేటుగాడివైనా, పోటుగాడివైనా, నువ్వు ఎవరివైనా ఏదో ఒక రోజు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళక తప్పదు. కండలు మెలిదిరిగిన వీరుడైనా సరే, ఏరి బలాఢ్యులేరి, రాజులేరి, భూపతులేరి, అధిపతులేరి, చక్రవర్తులేరి మొత్తం మట్టి పాలైపోయారు. రేపు నువ్వు నేను కూడా. అయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడున్న లైఫ్ అనేది టెంపరీ, చిన్న జీవితం. కానీ దేవుడు మనకు సిద్ధం చేసిన జీవితం చిన్న జీవితం కాదు, శాశ్వత జీవితం, పెద్ద జీవితం. ఆ పెద్ద జీవితం ఒకేసారి ఇవ్వాల మనకి. పెద్ద జీవితం ఒకేసారి ఇవ్వాల. ఆ పెద్ద జీవితంలో మనం ఏ ప్రదేశంలో ఉండాలో నిర్ధారణ చేసుకోవటానికి, మనం ఏది కోరుకుంటామో దాన్నే మనకి పర్మనెంట్గా ఇవ్వటానికి ఈ భూమి మీద ఒక 80, 90, 100 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చి ఇది ఒక టెస్టింగ్ పీరియడ్గా పెట్టాడు. పరిశోధన సమయంగా, పరీక్షా సమయంగా ఈ 70-80 ఏళ్ల లైఫ్ పెట్టాడు. అక్కాయ్ స్తోత్రం చెప్పు. మనుషులు రకరకాల ఆధారాలు వెతుక్కున్నారు. కొంతమంది మనుషుల్నే దేవుళ్ళుగా భావించి ఆ మనుషులకే మొక్కితే ఈ మనుషులు మనల్ని స్వర్గానికి చేరుస్తారు అని నమ్మి కొంతమంది నరులను ఆధారం చేసుకున్నారు. కొంతమంది ఆ నరులకు ఇచ్చే అర్పణలను ఆధారం చేసుకున్నారు. దానికి డబ్బు మనకుంటే చాలు, మనుషుల్ని మనం శాంతింపజేయచ్చు, అందరినీ నరకానికి వేసే దేవుణ్ణి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. పైసలు మన దగ్గర ఉంటే చాలు. ఏం లేదు, మంచి కాస్ట్లీ అభిషేకం ఒకటి చేపిస్తే చాలు, దేవుడు దెబ్బకి నోరు మూసుకుంటాడు. కొద్దిగా మంచి వజ్రాల కిరీటం ఒకటి ఇచ్చేస్తే దేవుడికి పండగ చేసుకుంటాడు, మన జోలికి రాడు, అసలు మనకి డైరెక్ట్గా మోక్షం అని. కొంతమంది వస్తువుల్ని, కొంతమంది డబ్బుల్ని, కొంతమంది నదుల్ని, కొంతమంది మనుషుల్ని
అంటే స్వామీజీల్ని, బాబాజీల్ని ఆ, ఆధారం చేసుకొని మనుగడ సాగిస్తున్నారు. నేను అంటున్నాను, నిజంగా నువ్వు ఆధారం చేసుకున్నటువంటి వ్యక్తులు, వస్తువులు, డబ్బు నిన్ను నిజంగా ఆ మోక్ష పదానికి, ఆ నిత్య జీవానికి, ఆ స్వర్గానికి చేర్చగలవా? నువ్వు భయపడుతున్న నరకం నుంచి నీ ఆత్మను నిజంగా రక్షించగలవా? అసలు అందులో నీకు క్లారిటీ ఉందా? లేకపోతే గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు అయ్య చేశాడు, తాత చేశాడు, ముత్తాత చేశాడు, వాని తాత చేశాడు, మా నాన్న చేశాడు, నేను కూడా అదే చేస్తానని గుడ్డితనంలో ఉన్నావా? లేకపోతే నువ్వు ఆధారం చేసుకుంటున్న దాని విషయంలో నీకు స్పష్టత ఉందా? ఎందుకంటే చాలా సీరియస్ మ్యాటర్. 3 నాళ్ళ జీవితం కాదు, శాశ్వతమైన లైఫ్ ఉంది. అందులోనికి మనం జాయిన్ అవ్వాలంటే కనీసం ఎప్పుడు లైఫ్లో ఒక్కసారన్నా కాస్త ఆలోచించాలి కదా బ్రదర్. మీరందరూ ఆలోచించారు, ముందుకు వచ్చారు, గ్రేట్. ఆ కూర్చున్న వాళ్ళలో కూడా రక్షణ పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తి అక్కడ గల్లించండి. రైట్, వాళ్ళందరూ కూడా ఆలోచించారు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆధారం చేసుకుంది రాయినో, రప్పనో, గుట్టనో, చెట్టునో, పుట్టనో, లేకపోతే వస్తువుల్లో, స్వామీజీల్లో, బాబాజీల్లో, పాస్టర్జీలనో, ముల్లాలనో, ఏమండి, డబ్బునో, అర్పణ, తర్పణ, ఆకు పూజలనో, బిల్వార్చనలో, తైలాభిషేకాలను, నెయ్యాభిషేకాలను, పాలాభిషేకాలను, పుష్పాభిషేకాలను, కోటి దీపార్చనలో, సహస్రార్చనలో, కుంకుమార్చనలో, కుంభాభిషేకాలను, పుష్కర స్నానాల్లో, పుణ్యనది స్నానాల్లో, గోదానాల్లో, భూదానాల్లో, అన్నదానాల్లో, వస్త్రదానాల్లో, కులాన్నో, మతాన్నో, ప్రవక్తలను ఆధారం చేసుకున్నారు. వాళ్ళు ఆధారం ఎవరు? లోకస్తులు కొంతమంది. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళు ఎవరిని ఆధారం చేసుకోవాలా? ఎవరిని ఆధారం చేసుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ కానీ, వస్తువులు కానీ, అర్పణలు కానీ, వ్యక్తులు కానీ, మానవుడు నరకానికి పోవడానికి కారణమైనటువంటి పాపము నుంచి విడిపించడానికి నేను చెప్పిన వ్యక్తులు కానీ, అర్పణలు కానీ, తర్పణలు కానీ, నదులు కానీ, వస్తువులు కానీ, డబ్బు కానీ ఏమీ చెయ్యలేవు. దేవుడు ఎలా లంచాల కన్విన్స్ అవుతాడో ఇంతవరకు నాకు అర్థం కాల. కానీ మన వాళ్ళని అడిగామనుకో, మనం ఇచ్చిన నిజంగా దేవుడికి చెందుతున్నాయా, దేవుడు తీసుకొని నిజంగా మనల్ని వదిలేస్తాడా అని అడిగామనుకో, ఎవరు చూశారబ్బాయ్, ఏదో మనశ్శాంతి కోసం అనే డైలాగ్ తప్ప ఇంకో డైలాగ్ వచ్చిదేమో చూడండి. వస్తే నాకు చెప్పండి. మా ఇల్లు చిలకలూరుపేటే. మ్యాటర్ క్లారిటీగా ఉందిగా, కన్ఫ్యూజన్ లేదుగా. స్తోత్రం చెప్పండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పండి. అంత బాగా వింటున్నారు అన్నమాట నేను చెప్పేయి. పోగొట్టుకోదు ఈ మాటలో. ఈ మిస్ అయినాయా, నువ్వు మిస్ చేసుకున్నావా, చాలా నష్టపోతావు. ప్లీజ్, చాలా కష్టపడి వచ్చావు. విను, 2 ముక్కలు అన్నాను, 2 మాటలు. ఆ 2 మాటలు ఎంత పొడవు ఉంటే నాకు తెలియదు, దేవుడు చెప్తాం. లంచం తీసుకుని వదిలేస్తే తప్పు చేసిన వాడితో లంచం తీసుకున్నవాడు కూడా దోష అవుతాడు. అంతేనా, ఇంకేమైనా ఉందా? ఈ సంగతి మనం కాదు, పొద్దున్న లేగిస్తే సాయంత్రం దాకా దేవుడి ధ్యాసలో ఉండే ఆర్యులు వాళ్ళు గుర్తించారు. మన వెనకటోళ్ళు వాళ్ళు గుర్తించి పూజ చేసేటప్పుడు ఒక టైంలో వాళ్ళు దేవుణ్ణి ఈ విధంగా వేడుకుంటారు. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాం దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని చదువుతారు. అది విన్నప్పుడు సహజంగా మనకేమర్థమైందంటే, ఆ పాపం, పాపి, పాపోహం అంటున్నాడు కదా,
అందుకని మనం పోయాం కదా, మన గురించి దేవుడికి రిక్వెస్ట్ చేస్తున్నాడు, వీడు పాపాత్ముడు, ఏమి పాపాత్మురాలు, వాళ్ళు వదిలేసే క్షమించేసే అని చెప్పి ఏదో మన కోసం వేడుకుంటున్నాడులే అనుకుంటాం మనం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మన గురించి కాదు, తన గురించి చెప్పుకుంటున్నాడు. ఏమని? పాపోహం అంటే నేను పాపిని, పాప కర్మాణం అంటే నేను పాపకర్మలే చేస్తున్నాను, పాపాత్మ నా ఆత్మ కూడా పాపం చేతనే ఉంది, పాప సంభవ అసలు నా పుట్టకే పాపంలో పుట్టాను, రాహిమాం కృపయాం దేవా అంటే ఓ కృప కలిగిన దేవుడా నీ శరణుకు వచ్చాను, నీ శరణు వచ్చాను, అన్యదా శరణం నాస్తి అంటే నాకు వేరే వేరే మార్గాల్లో రక్షణ లేదు, అన్యదా శరణం నాస్తి అనగా నేనిచ్చే లంచాలు నువ్వు తీసుకొని నన్ను వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు, త్వమేవ శరణం మమ నేను బయటపడే దారి తమరే ఏదన్నా చూపించాలి, తస్మాత్ కారుణ్య భావేన ఏమండి ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడు అయిన దేవా రక్ష రక్ష జనార్దన నాకు నీవే దిక్కు నాయనా, జనులను ఉద్ధరించువాడా జనార్దనుడా. తమ కరుణ చొప్పున తస్మాత్ కారుణ్య భావేన ఈ పరిస్థితిని బట్టి తమ కారుణ్యం చొప్పున తమరే నాకు రక్షణ మార్గం చూపించాలంటున్నాడు. అవునో కాదో పోయి అడుగు, ఈ మంత్రం ఉందా లేదా, దాని అర్థం ఇదా కాదని అడుగు. మా ఊరు చిలకలూరుపేటే కాదంటే నేరుగా రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పొద్దున్న లెగిస్తే సాయంత్రం దాకా భక్తిలో మునిగి అతనికే దిక్కు లేకపోతే సంవత్సరానికి ఒకసారి భక్తి చేసే నీ గతి నా గతి ఏంది? అంటే మన వాళ్ళకి ఏం చేస్తున్నారో చేస్తున్న ఏం ఒరుగుతుందో క్లారిటీ లేదు. మన వాళ్ళు ఏవేవి ఆధారం చేసుకున్నారో అవి మన వారిని రక్షించలేవన్న సత్యం మన వాళ్ళకి అర్థం కాల. ఇది ఎంత బాధాకరం. పాపం వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారు, 41 రోజు నానా బాధలు పడుతున్నారు, చన్నీళ్ళు స్నానం చేస్తున్నారు, మైళ్ళు 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 కాళ్ళు పచ్చళ్ళైన దాకా నడుస్తున్నారు, మామిడి మీద జుట్టు ఊడిపోయిన దాకా మోస్తున్నారు. నానా బాధలు. కొంతమంది అయితే కత్తులతో గాయాలు చేసుకుంటారు, కొంతమంది ఇటు నుంచి ఇటు గుచ్చుకుంటారు. ఎందుకురా నాయనా ఈ సాహసాలు అని అంటే పాపాలు పోతాయండి. మొన్న ఒక ఎక్కడో గుహలో దేవుడు ఉన్నాడని గుహలోకి పోయి ఆ దారిలో ఇరుక్కుంది. ఆమెను ఇట్లాగినా వామ్మ వామ్మ అంటుంది, అట్లాగినా వామ్మ వామ్మ అంట. సరిగ్గా పోయి అదేమో జానాబెత్తాడు గుహ ద్వారం. మరి ఎట్లా పిచ్చిదానా ఎందుకు ఇరుక్కున్నావు నువ్వు అంటే, దేవుడయ్యా స్వామయ్యా, దేవుడు ఎట్లా నన్ను ఎట్లా నాయన భగవంతుడు ఎట్నో ఆమెను మొత్తానికి బయటికి తేలని నాన్న యాగిపడ్డారు పాపం పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఏ బాధ వచ్చినా పోలీసు వాళ్ళగా ముందుండేది పాపం. వాళ్ళు ఏడబుడతారన్న మైండ్ తక్కువ వాళ్ళందరూ. ఎన్ని దారులే వచ్చి ఇందులో అంటే కాదయ్యా, ఇందులో గుండా పోతేనే ఆయన స్వామి బాగా, ఇది సామాన్యమైన దారి కాదంట, ఇది మామూలు దారి, మహాద్వారం అంటయ్యా, ఇది మహాద్వారంగా డైరెక్ట్గా వచ్చేదానికి ఇప్పుడు ఇంకొంచెం గుండెకి ఒత్తిడి తగిలితే. అంటే వాళ్ళని తప్పు పట్టకూడదు, వాళ్ళ అమాయకత్వం అది. జాలి పడాల్సిన విషయం చెల్లి. ఒక ఆమె బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద ముళ్ళ కంప పరిచి పుట్టిన బిడ్డని ఆ బిల్డింగ్ మీద నుంచి ఆ కంప మీదకి విసురుతుంది. ఎందుకమ్మా నువ్వు ఎట్ట విసురుతున్నావు అంటే, అలా బిడ్డని దేవుడికి అలా ఇస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది, వాడికి ఏ రోగాలు రావని చెప్పారు అయ్యా, అందుకని వేసానట. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడితే మంచి జరిగిద్దంట, తంతానంద స్వామి. వాడి చేత ఎన్ని తనులు తింటే అంత మంచిదంట. అడిగడిగి తనులు తింటున్నారు. ఆ మధ్యకాలంలో ఒక ఆమె పెద్ద వైరల్ అయిపోయింది. మెంటల్ ఆమె పాప మైండ్ పోయింది. ఆమె దగ్గర పోయి ఇదిగో అని కళ్ళించుకొని పటామని బీగిద్ది అనుకుంటా పోతున్నారు. ఇదంతా ఆలోచించినప్పుడు మంచి జరిగిద్ది, పుణ్యం వచ్చిద్ది, మోక్షం వచ్చిద్ది అనే భ్రమలో ఎన్ని జీవితాలు పతనం అయిపోతున్నాయో.
ఆ మధ్య ఇంకొక వీడియో చూశాను. ఒక అమ్మాయిని కూర్చోబెట్టాడు, కొబ్బరి టెంకాయలు తీసుకొని అమ్మాయి తలకాయ మీద కొడుతున్నాడు. బండ లేకపోతే నా తలకాయ మీద కొట్టాలి? ఎన్ని బండలు లేవు ఆ దరిద్రుడికి. ఒక మాట అండి, అదేమన్నా మామూలుగా ఉంటుందా ఆ టెంకాయ పేడు? కొడతా ఉన్నాడు, దెబ్బ కరెక్ట్గా తగిలింది. కాసేపటికి బ్లడ్ ఇట్లాగా వచ్చి అలాగ పడిపోయింది. ఆ అమ్మాయి ఉందో పోయిందో కూడా తెలియదు. ఎందుకు ఈ విన్యాసాలు అంటే భక్తి, దేవుడు, మోక్షం, మనశ్శాంతి, స్వర్గం. నీ చుట్టూ ఉన్న సమాజంలో పరిస్థితులు ఇవి. ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, వాటి వల్ల వచ్చేదేంటో తెలీదు. భక్తి, దేవుడు. సరే దేవుడు సరే, మరి డ్యాన్స్ పార్టీలు ఏంది? ఏం నాకు అర్థం కాల. దేవుడు సరే, డ్యాన్స్ పార్టీ ఏంది? ఆ డ్యాన్స్ పార్టీలో ఆడపిల్లల్ని బట్టలు కూడా తీసి ఎగరమంటం ఏంది? అసలు నీ తల్లి స్త్రీ కాదా? నువ్వు కట్టుకుంది స్త్రీని కాదా? నువ్వు ఆడపిల్లని కనలేదా? నీ తోడ పుట్టింది ఆడపిల్ల కదా? వాళ్ళకన్నా భిన్నంగా అక్కడేముంది? అసలు అన్నిటికంటే ముందు నీ జన్మస్థానం కదా. ఇదెక్కడి వికృతం రా, ఇదెక్కడి పైశాచికత్వం? దేవుడి పేరుతో ఎలాంటి హేయమైన పరిస్థితులు. ఏంటి ఇది అంటే, తెల్లవార్దులు అలా ఉండి చేస్తే మంచిది. అందుకని మామూలుగా ఉండం కదా, అట్ట చేస్తే ఉంటాం. అందుకని వాని జన్మస్థలాన్ని చూడటానికి ఆరాటపడుతున్నాడు. ఏమనుకోవాకండి. నేను జావగొట్టాలని అనిపించింది నన్ను చూస్తే. అయినా పర్వాలా, నేను మాట్లాడుతుంది యథార్థం. నువ్వు దేవుడి పేరుతో, భక్తి పేరుతో నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేది ఎంతవరకు కరెక్ట్? నువ్వు తాగుతున్నావు, తందనాలు ఆడుతున్నావు, ఎగురుతున్నావు, గంతులేస్తున్నావు. నువ్వు ఇంత ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేశావు. ఒక తాగుబోతు మారాడా? ఒక కొత్తవాడు తాగుబోతు అవతారం ఎత్తాడా? చెప్పండి ఒకసారి. ఇది కూడా భారీ ఖర్చుతోనే ఏర్పాటు చేశాం. నిన్న కొంతమంది, పొద్దున కొంతమంది, ఇప్పుడు కొంతమంది. ఎలాంటి జీవితాలు? నాకొద్దు ఆ పాడు బ్రతుకని, నాకు దేవుడు కావాలి, క్రొత్త జీవితం కావాలి, నూతన జన్మ కావాలని వాటిని విసర్జించి వచ్చారండి. ఇది దేవుడు అంటే, దేవుడి క్రమం అంటే, దేవుడి పద్ధతి అంటే. కొన్ని బ్రతుకులు మారాలి. నేర చరిత్రలు రద్దయిపోవాలి. క్రైమ్ రేట్ తగ్గిపోవాలి. అది క్రీస్తు సువార్తలో జరిగింది. కానీ సమాజంలో మనం గమనిస్తే, తరతరాల అజ్ఞానంలో, అంధకారంలో కొట్టుమిట్టాడుతూ సత్యం తెలుసుకోవటానికి పాపం ఏ కోశానన్నా ఆలోచిస్తే అది కూడా తెలుసుకోవడానికి వీలు లేకుండా కొంతమంది ఉన్మాదులు బయలుదేరి, మనం ఆ గుడ్డితనంలోంచి బయటికి వెళ్ళకూడదు. అధర్మమైన స్వధర్మమే ధర్మం, పరధర్మానికి వెళ్ళకూడదు మనం అని లెక్చర్లు ఇచ్చి, ఇటువైపు చూద్దామంటే బైబిల్ దేవుడు మంచోడు కాదు, బైబిల్ దేవుడు అట్లా, బైబిల్ దేవుడు ఎట్లా, 3 మేకులు పీక్కోలేకపోయాడు, తనను తానే రక్షించుకోలేకపోయాడు, మనల్ని రక్షిస్తాడు? అసలు ఎందుకు సిలువెక్కాడు? అయినా మేకులు పీక్కొని దిగటం గొప్పతనమా? చచ్చిపోయి తిరిగి బతకటం గొప్పతనమా? మైండ్ ఉన్నోడు చెప్పాలి సమాధానం. మేకులు తీసుకొని దిగటం గొప్పతనమా, లేకపోతే ప్రాణం పెట్టి తిరిగి 3వ నాడు సజీవుడై లేవటం గొప్పతనమా? ఏది గొప్పతనం? తిరిగి లేవటం, చచ్చి తిరిగి లేవటం గొప్పతనం. ఇలాంటి పనికి మాలినటువంటి వ్యక్తులు ధర్మరక్షకుల అవతారాలు ఎత్తి తరతరాల అజ్ఞానాన్ని కొనసాగించడానికి కులాల పేరుతో, మతాల పేరుతో విభజించు, పాలించు అని సహోదరత్వంతో, సౌభ్రాతృత్వంతో అన్యోన్యంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల మధ్య చిచ్చులు పెట్టి
కొన్ని ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు, కొన్ని జీవితాలు నాశనం అయిపోవడానికి కారణమవుతున్నారు. ఈ మత ఉన్మాదంతో యూత్ని నింపి, యవనస్తుల్ని నింపి, వాళ్ళ చదువుకునే జీవితాలు, వాళ్ళ చిన్న చిన్న జీవితాలు, వాళ్ళకి ఆవేశం ఎక్కువ. ఈ టీనేజ్ దగ్గర నుంచి ఈ మేజర్ వయసు అంటే 21 సంవత్సరం నిండిన దాకా వాడు ఏం ఆలోచిస్తాడో, ఎటు పోతాడో వాడికి తెలియదు. వాడు నంబర్ 1 మూర్ఖావతారంలో ఉంటాడు. వాడికి తెలియదు, ఒకటి చెప్తే వినడు. 13 నుంచి 21 సంవత్సరం వరకు పిల్లలు ఎలాంటి పొజిషన్లో ఉంటారు. అలాంటి పిల్లలకి నూరిపోసి, ఇతరుల మీద ఉసిగొలిపి, వీళ్ళు పెద్ద మనుషుల్లాగానే పీఠాల మీద కూర్చొని చలామణి అవుతూ యవనస్తుల హృదయాల్లో మత విష బీజాలను నాటి వాళ్ళని వీధుల్లోకి, బజారుల్లోకి, ప్రదేశాల్లోకి పంపి వాళ్ళ మీద కేసులు అయ్యి, వాళ్ళ చిన్న చిన్న జీవితాలు, చదువులు ఆగిపోయి, ఉద్యోగాలు వచ్చే పొజిషన్ లేక జీవితాలు సర్వనాశనం అవుతుంటే వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఎవరు? వీళ్ళని ఉసిగొలిపేటువంటి వ్యక్తులు. జాగ్రత్తగా వింటారా? వినాలి. జరుగుతుంది ఇది ఈనాడు సమాజంలో. ఏం చేద్దాం? వాళ్ళు ఆధారం చేసుకున్నారు వీళ్ళనే. వాళ్ళు ఎటు తీసుకెళ్తున్నారు? యవనస్తుల్ని నాశనం వైపు తీసుకెళ్తున్నారు. భౌతికంగా, ఆత్మీయంగా. ఇప్పుడు గ్రాహం స్టెయిన్స్ని, ఆయన ఇద్దరు పిల్లల్ని కారులోనే దహనం చేశాడు ఒకడు. ఎన్నాళ్ళు జైలు జీవితం జీవించాల్సి వచ్చింది? అసలు వాళ్ళలో ఆ మత ఉద్వేషాన్ని రెచ్చగొట్టి అంత దారుణమైన హత్యలు చేయటానికి ఒక యవనస్తుడికి ఎలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? దానికి ప్రేరకులుగా ఉన్నవారు ఎవరు? మత ఉన్మాదం నిండినోళ్ళ. మన దేవుడు యుద్ధాలు చేశాడు, మన దేవుడు దుష్ట శిక్షణ జరిగించాడు. మనం కూడా కత్తి పట్టాలి, కదం తొక్కాలి, శాల్తీలు లేపాలి. అదేరా ధర్మరక్షణ అని మొదలుపెట్టి విన్యాసాలు చేసి కత్తులు జుడిపించి ప్రాణాలు తీస్తున్నారు. తీసి వాళ్ళు ఏమన్నా బాగుపడుతున్నారా? జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నారు. చచ్చి నరకానికి రెడీ అవుతున్నారు. వాళ్ళేం బాగుపడట్లా, వాళ్ళ కుటుంబాలేం పచ్చగా లేవు. కానీ వాళ్ళని ఉసిగొలిపారు చూడు. ఆ ఉసిగొలిపిన వాళ్ళు పీఠం మీద పీఠం, పీఠం మీద పీఠం, అగ్రపీఠాలు ఎక్కుతున్నారు గొప్ప వ్యక్తుల్లాగా. ఈరోజు ఎవరిని ఆధారం చేసుకుంటున్నారో, ఏ విధంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారో జస్ట్ మీకు ఒక మాట అందించాలని చెప్తున్నాను నేను. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆ తరహా వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను చెప్పే అనాలిసిస్ కొంచెం ఆలోచన చేయండి. నేను చెప్పిన ఈ పరిశీలన కొద్దిగా మీ మతికెక్కనివ్వండి.